హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నారు? అసలు ఆయన ప్రతిసారి ఎందుకని మీడియా ముందుకొచ్చి అలాగే టీడీపీ నాయకులను అవ్వచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసులను అవ్వచ్చు, అసలు ఎందుకని ఇలా విమర్శలు చేస్తున్నారు? మరి దీనికోసం మనకు పూర్తి క్లారిటీ ఇవ్వడానికి మన పక్కన టీడీపీ స్పీకర్ గారు అలాగే శ్రీలీల్ గారు మన పక్కన అయితే ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ హత్యలు జరుగునాయని, ఈ కూటమి పరిపాలన ఒక రౌడీ పరిపాలనని పోలీసులందరూ కూడా దీనికి కట్టుబానిసలా వర్క్ చేస్తున్నారని కూడా మాట్లాడారు. దీనికోసం ఏమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే 2024 ఎలక్షన్ తర్వాత మేడం. ఫస్ట్ అతను ఫాల్స్ ఎలిగేషన్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే ఢిల్లీ స్థాయిలో జంతర్ మంతర్కి వెళ్ళి ఒక 36 హత్యలు జరిగినాయి అంటే ఆ హత్యలు ఏంటి చెప్పండి అంటే చెప్పలేని పరిస్థితి. మరి నిజంగా జరిగినాయి అంటే జరగలేదు. కేవలం జనంలో ఒక అపోహను క్రియేట్ చేయడం కోసం, లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనకి డైజెస్ట్ అవ్వలేదు ఫస్ట్, దానికోసం మాత్రం అది చేశాడు. అలాగే తర్వాత చూసుకుంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఎవరు ఈవిడ నందమూరి లక్ష్మీ పార్వతి, అంటే నందమూరి లక్ష్మీ పార్వతి కాదు ఆమె పేరు, లక్ష్మీ పార్వతి. వాళ్ళ ఆయన పేరు ఏం పేరు ఉంది కదా, ఆయన పేరేంటి? ప్రభాకర్ కాదు, అరే వాడి పేరు మర్చిపోయాను. సుబ్బారావు, ఏం సుబ్బారావు, ఓకే ఎవరో ఒకరులే, వీరగంధం సుబ్బారావు. ఓకే రైట్, నువ్వు మీరు ఎడిట్ చేసుకోండి ఇక్కడ. వీరగంధం లక్ష్మీ పార్వతి అనే ఆవిడ కూడా చాలా మంది మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినాయి అని చెప్పింది. మరి దానికి సంబంధించిన ఏమైనా మీ దగ్గర రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది కూడా లేని పరిస్థితి, వాళ్ళు చూపించలేని పరిస్థితి. మీరు ఏదైతే అంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు చాలా హత్య రాజకీయాలు జరుగుతున్నాయి అని అంటున్నారు అని, నిన్న రాప్తాడు నియోజకవర్గంలో వాళ్ళల్లో వాళ్ళకి వైసీపీ వాళ్ళకే జరిగిన 2 వర్గాలుగా చీలి వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు వచ్చి అక్కడైతే ఒకటి జరిగింది. అక్కడ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అసలు కుటుంబాన్ని పరామర్శించడానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఒక బాధాకరమైన పరిస్థితి ఉంది. మరి ఆ బాధాకరమైన పరిస్థితులు ఏం చెప్పాలి? ఇదిగో మీ కుటుంబానికి ఈ విధంగా నేను సహాయం చేస్తాను, లేకపోతే నేను మోరల్ సపోర్ట్ ఉంటాను, ఈ విధమైన అండగా నిలబడతామని చెప్పాలి. అవన్నీ మానేసి అసలు ఈయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు పులివెందుల నియోజకవర్గానికి. మరి ఏ రోజైనా సరే అసెంబ్లీకి వచ్చేసి మాట్లాడుతున్నాడు అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. మరి ఈ విధంగా ఎక్కడైనా పెళ్లిళ్ళు జరిగితే, లేకపోతే ఇలాంటి ఏదైనా చావులు జరిగితే ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఏం మాట్లాడతాడంటే, సభ్య సమాజానికి ఏం చెప్తున్నాం మేము అనే ఒక ప్రజాప్రతినిధిగా అనే విషయం మర్చిపోయి పోలీసుల్ని బట్టలు ఊడదీసి సమాజం ముందు నిలబెడతాను అని. అలాగే ఇతను ఒక్కడే కాదు, ఎవరైతే విడుదల రజనీ మాట్లాడింది, అలాగే గోరంట్ల మాధవ్ అంతర్యుద్ధాలు జరుగుతుందని మాట్లాడాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈ రోజున పోలీసులతో దొంగ పోలీసు ఆటాడుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా గతంలో చూసుకుంటే మీడియా సాక్షిగా ఏం మాట్లాడాడంటే పోలీసులు బట్టలు ఊడదీసి సమాజం ముందు నిలబెడతాను అని. మరి ఈ బట్టలు ఊడదీసే కార్యక్రమం వీళ్ళందరూ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు అని అంటే, నిజంగా ఈ రోజున సభ్య సమాజానికి మనం ఏం చెప్తున్నాం, ప్రజాప్రతినిధులుగా ఏం మెసేజ్ ఇస్తున్నాము అంటే కేవలం కుట్రపూరిత రాజకీయాలు మాత్రమే. ఇది కుట్రపూరిత రాజకీయాలు మాత్రమే. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుంది? చక్కగా పరిపాలన జరుగుతుంది, ఎవరికి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఏదో ఒక ఎలిగేషన్ అయితే తీసుకురావాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి? ఈ రోజు నిన్న జరిగితే అతను ఏమంటున్నాడు, నా హెలికాప్టర్ డ్యామేజ్ చేశారు, మరి పోలీసులు ఎవరు కూడా నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అని. మరి హెలికాప్టర్ డ్యామేజ్ ఎలా జరుగుతుంది? అక్కడ అంత కరెక్ట్ గా నేను సాక్షి ఛానల్ చూసుకుంటే ఫస్ట్ ఏదైతే వాళ్ళు చెప్పారో న్యూస్, పోలీసులు అందరూ కూడా మనకి చక్కగా సెక్యూరిటీ ఇస్తున్నారు, ఇక్కడ చాలా బాగుంది అంతా అని ఇచ్చారు. 30 సెకండ్స్ మినిట్స్ లోపుగా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ అసలు పోలీసులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు కూడా సెక్యూరిటీ లేదు, ఇక్కడ అందరూ కూడా వచ్చేసి ఇక్కడ గందరగోళాన్ని సృష్టించారు కార్యకర్తలని. మరి మీ ఛానల్లోనే 30 మినిట్స్ లో గ్యాప్ లో 2 విధాలుగా న్యూస్ మీరే ఇచ్చారు. మరి ఏ విధంగా చూసుకోవాలంటే, ఈ రోజున పోలీసుల్ని ఏ విధంగా బట్టలుడిది సమాజం ముందు నిలబెడతాను అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే నోటితో ఏమంటారంటే, నేను పోలీసులను తిట్టాను కాబట్టి ఈ విధంగా మీరు ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే ఉంటున్నారు తప్పించి ఎవరికి రాష్ట్ర ప్రజల తరపున మీరు మాట్లాడట్లేదు, వాళ్ళ తరపున మీకు న్యాయం చేయట్లేదు అని మాట్లాడుతున్నాను కాబట్టి నాకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు అని ఒక ఫాల్స్ ఎలిగేషన్. ఏది కూడా అక్కడ మీరు చూసుకుంటే అక్కడ నిజాలు ఏవి అన్ని కూడా అబద్ధాలే. ఈ రోజున అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేసినా కూడా ఫస్ట్ ఏదో ఒక ఎలిగేషన్. మనం చూసాం, పాస్టర్ ప్రవీణ్ మరణం ఉంది, ఏం చేశారు? అతనిది ఒక యాక్సిడెంట్, ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాం కదా. కానీ వీళ్ళు ఏం తీసుకొచ్చారు? జాన్ బెన్ లింగం. మరి అతను చేసిన ఆరోపణ ఏంటి? ఒక్కొక్కరిని హిందువుల్ని ఊచకోతకు వస్తా ఉన్నాడు. మరి ఈ రోజున ఎందుకు ఊరుకుంటున్నారు పోలీసులు అంటే, పిలిపించారు రాజమండ్రి, పిలిపించి ఏం చెప్పారు? అతను ఏమంటున్నాడు, ఆవేశంలో మాట్లాడాను అని. ఆవేశంలో మాట్లాడితే సరిపోతుందా? మరి ఊచకోతకు వస్తాను అంటే బైబుల్ చదివే గుంపులే కాదు, యుద్ధాలు చేసే గుంపులు కూడా ఉన్నాయి అని మాట్లాడాడు. మరి ఆ యుద్ధాలు చేసే గుంపులు ఎక్కడున్నాయి? మరి ఎందుకు మీరు ఈ విధమైన జనంలో ఉద్రేకపూర్వకమైన, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైనా సరే ఒక సామాజిక వర్గానికి కానీ
లేకపోతే హిందూ తత్వాన్ని కానీ ఇలా ఏదో ఒక విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ కుట్రలకు వీళ్ళు పాల్పడుతున్నారు. మేడం అదొకటి అండి, దీని మీద కూడా పోలీసులు చాలా మంది స్పందించారండి. అదే డీజీపీలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పోలీస్ సంఘానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు, నేను కూడా చూశాను. అది దాంట్లో లేడీ ఒక ఆవిడ పోలీస్ సంఘానికి సంబంధించిన ఆవిడ భవానీ అని ఆవిడ మాట్లాడారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పోలీసులు అంటే మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు పోలీసు వ్యవస్థలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున ప్రజా ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసి గెలిచావు, నీకు ప్రజలు ఎమ్మెల్యేగా పదవిని కట్టబెట్టారు. మరి ఇట్లాంటి నువ్వు ప్రజలకి శాంతి భద్రతలను కాపాడే ఒక పోలీసులను ఏ విధంగా మాట్లాడుతున్నావు? మరి ఆడవాళ్ళని నువ్వు బట్టలు తీసి సమాజం ముందు నిలబెడతా అలా ఆవిడ నేను ఈ రోజున అదే చెప్పింది గట్టిగా, మీరు ఈ మాటల్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వెనక్కి తీసుకోండి, మేమంతా ఆడవాళ్ళం ఉన్నాము. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంట్లో తల్లి చెల్లి 2 కూతుళ్ళు భార్య బాబాయ్ కూతురు 6 ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఒకవైపు చూస్తే చెల్లి అన్న వదిలిన బాణం బూమరాంగై మళ్ళీ వచ్చి తగిలింది. మరి తల్లి ఏమైంది? ఆవిడ్ని కనీసం కొడుక్కి ఓటు కూడా వేయకుండా ప్రాణ భయంతో దేశాన్ని వదిలి పారిపోయింది. మరి ఈ రోజున చూస్తే బాబాయ్ కూతురు, మరి నా తండ్రి చావుకు కారణం ఎవరు అంటే ఎవ్వరు కూడా కనిపెట్టలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. మరి నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే నువ్వు గౌరవించకుండా అలాగే సొంత చెల్లెల్ని మరి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు కదా, ఎవరికి పుట్టామని మాట్లాడాడు కదా అతను. మరి నీ సొంత చెల్లెల్ని నువ్వు అటు మాట్లాడి ఈ రోజున పోలీసుల వ్యవస్థని ఏ విధంగా నువ్వు బట్టలు ఉడిది సమాజం ముందు నిలబెడతావో, ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా ఆవిడ ఖచ్చితంగా చెప్పారు భవానీ గారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలను వెనక్కి తీసుకుపోతే మాత్రం చాలా కఠినంగా ఉంటాయి పర్యవసానాలని చెప్పారు. మేడం ఇప్పుడు వీళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వెనక్కి తీసుకునే ఆలోచన ఉన్నదండి? ఇప్పటికి 3 సార్లు మాట్లాడాడు. ఇంతవరకు అయితే అంతకు ముందు కూడా ఈ పోలీసు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ఇదే విధమైన వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి అతను మీడియా ముఖంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అదేంటంటే, మీరు ఈ విధంగా మేము ఎంతో కష్టపడి ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఈ ఫిట్నెస్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా పాస్ అయ్యి కష్టపడి చదువుకొని ఈ యూనిఫామ్ వేసుకొని వచ్చాము. మరి ఈ యూనిఫామ్ ఏమన్నా అరటికాయ తొక్క అనుకుంటున్నారా? మీరు తీసి పడేయటానికి అవతల యూనిఫామ్ ఇది ప్రజల్ని రక్షించే విధంగా ఉండిద్ది. మరి అట్లాంటి యూనిఫామ్ ని మీరు ఏ విధంగా బట్టలు ఉడిది సమాజం ముందు నిలబెడతాము అంటున్నారు అని చెప్పి అతను గట్టిగా మాట్లాడు. దాని గురించి ఈ రోజున సాక్షి మీడియాలో ఎవరైతే తోపుదొట్టి అతను ప్రకాష్ రెడ్డి అతను ఒకను, మళ్ళీ కాకుమూరి ఇంకొకరు అతను ఉన్నారు వెంకటరెడ్డి, వీళ్ళిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, కాకి చొక్కా నుంచి కద్ర చొక్కాకి మారాలనుకున్నాడు ఎవరైతే సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి. అతను కొన్ని ఫోటోలు చూపించాడు చంద్రబాబు నాయుడు గారితో పక్కన నిలబడి, ఎవరైతే సుధాకర్ యాదవ్ అలానే లోకేష్ గారి పక్కన. అంటే ఇక్కడ ఒక మాట, ఇదే మాట మళ్ళీ నేనే అడుగుతున్నాను, మరి గోరంట్ల మాధవ్ అదే కాకి చొక్కా నుంచి కద్ర చొక్కాకి రాలేదా? మరి అదే గోరంట్ల మాధవ్ మరి బట్టలోడు తీసి వీడియోకి న్యూడ్ కాల్స్ చేసేసి పార్లమెంట్ పబ్లిక్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ లో అతను షేర్ చేయలేదా ఆ వీడియోని? మరి అందరూ చూశారు కదా. మరి మీరు ఏం సమాజానికి ఏం చెప్తున్నారు అంటే, ఒక ప్రొఫెషనల్ లో ఉన్నవాళ్ళు అంటే రాజకీయాల్లోకి రాకూడదని మీ ఉద్దేశమా? మరి మీరు చేసిన ఏంటి? అతను కదిరి సిఐగా ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ మీసం మెలేసి అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ ని కానీ లేకపోతే కొంతమందిని కానీ ఏ విధంగా బెదిరించాడు. అందుకే మీరు అతనికి ఎంపీ సీట్ ఇచ్చారా? మరి తిరిగి వీళ్ళకే క్వశ్చన్ కదా. మరి ఈ క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? ఇది వ్యక్తిగత. ఎవరైతే ఇప్పుడు సుధాకర్ యాదవ్ ఉన్నారండి, ఇప్పుడు లోకేష్ గారి పక్కన ఫోటో తీసినారు, మరి ఈ రోజున ప్రజాప్రతినిధిగా వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క పోలీసులు వెళ్ళి వాళ్ళతోటి విష్ చేసి మేము పలానా డిపార్ట్మెంట్ లో ఉన్నామని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసుకుని వస్తారు. మరి దాన్ని కూడా ఇతను ఫోటోలు తీసి చూపిస్తుంటే ఇంకా అక్కడ ఎంపీగా చేస్తుంది ఎవరు? గోరంట్ల మాధవ్. అతను ఎందుకు రాలేదు అంటే, అక్కడ ఖచ్చితంగా అక్కడ జరిగిన దానికి అతనికి సంబంధం ఉన్నది, అందుకనే రాలేదని ఈ రోజు వినిపిస్తున్న వార్తలు. మరి ఎవరు చేశారు ఆ హత్య? మరి వీళ్ళ దగ్గర ఆధారాలు అంటే నిరూపించండి అని అడుగుతున్నారు. మరి వాళ్ళు నిరూపించలేకపోతున్నారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మరి హత్య గురించి కానీ అది చేసిన వాళ్ళ గురించి కానీ అతను ఏ విధంగా చనిపోయాడని కానీ మరి ఆ కుటుంబానికి నేనే విధంగానైనా అండగా నిలబడతానని కానీ ఏదైనా మాట్లాడా? పోలీసులను బట్టలోడి సమాజం ముందు నిలబెడతాను అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద ఇంకేదో అవాకులు చవాకులు మాట్లాడాడు. ఓకే, అంటే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయటమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మతంతో కులంతో ఈ రాజకీయాల్ని కలిపి విద్వేషాలను రెచ్చగొట్టి, మొన్న ఏదైతే గోరంట్ల మాధవ్ మీరు ఒకసారి వచ్చేసి మీ మీద కొన్ని కేసులు ఉన్నాయి దానికి సంబంధించి విచారణకు రండి అని పిలిచినప్పుడు అంతర్యుద్ధాలు జరుగుతాయి అని అన్నాడు. అంటే నిన్న మనం చూసుకుంటే బెన్లింగం వ్యాఖ్యలకి అతను కూడా అదే మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కరిని ఊచకోతకు వస్తాము అని. ఈ రెండింటిని మనం పోల్చుకుంటే మరి వీళ్ళు చేసేది ఇదే.
రాజకీయ విద్వేషాలే కాదు, మత విద్వేషాలని ఇంకా రకరకాల యాంగిల్స్ మనం చూస్తే, ఇంకొక ఆయన కూడా కాకుమూరు నాగేశ్వరరావు ఆయన పేరు, ఆయన కూడా ఏం మాట్లాడాడు, గుంటూరు అవతల నుంచి ఊచకోతకు వస్తాము, గుంటూరు యువతల నుంచి బయటికి ఇళ్లలోంచి లాక్కొచ్చి బట్టలు తీసుకొడతామని. అంటే ఏ విధమైన సమాజానికి వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు అంటే, ఈ విధంగా విద్వేషపూరితమైన రాజకీయాలు తప్పించి వీళ్ళు 2019 నుంచి 24 వరకు రాష్ట్రానికి వరగబెట్టింది ఏదీ లేదు, చేసింది మంచి ఏమీ లేదు. ఈ రోజున ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దందాలు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. మరి ఈ విధంగా దోపిడీలు, దందాలు బయటకు వస్తుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది, నిజంగా మేము తప్పు చేశాము, ఇవన్నీ బయటకు తీస్తున్నారు. మరి ఈ విధంగా తీస్తున్నప్పుడు మరి ఏ విధంగా సరే డైవర్షన్ పాలిటిక్స్ అనేది మనం ప్లే చేయాలి. డ్రామా, జగన్మోహన్ రెడ్డి నాటకం. ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా మనం ప్రతిధ్వని అనే ఒక ఓల్డ్ మూవీ ఉంది, దాంట్లో పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారు, రాజకీయం అంటే అసలు ఒక అర్థం తెలుసని. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగమేరా రాజకీయం అని. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మంత్రివర్గానికి ఖచ్చితంగా సరిపోతుంది. మేడం, మరో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే తన కంచుకోట అన్న కడప జిల్లా ఏదైతే ఉన్నదో, ఇదే జిల్లాలో మళ్ళీ గ్రిప్ తెచ్చుకోవచ్చని, అక్కడ మళ్ళీ పాదయాత్రలను కొన్ని సభలు పెట్టొచ్చని కూడా నిర్ణయించుకున్నారు. అండ్ బయటికి మాటలు వినిపిస్తున్నా, అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందండి? నిజంగా ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్కడ తిరిగితే అదే ప్రజల్లో మళ్ళీ మార్పు వచ్చే అవకాశం ఉందా? మొన్న కడప జిల్లా వెళ్ళాడు, కుర్చీలు ఇరిగిపోయినాయి అంటే జనాలతో కాదు, వాళ్ళంతా కూడా తోపులాడు జరిగి యుద్ధానికి వచ్చారు ఈయన మీదకి. మాకు న్యాయం చేయండి, ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కరించండి అని. మరి అవన్నీ పరిష్కరించకుండా అక్కడ అతనికి ఏ విధంగా జరిగిద్ది? జనాలు ఎవ్వరూ కూడా ఈరోజు, ఒకప్పుడు 2019 వరకు కూడా కొన్ని నమ్మారు, ఏంటి ఓకే వీళ్ళు వస్తే మనకేదో మంచి చేస్తారు, రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు మరి అర్ధాంతరంగా ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు కాబట్టి మరి వాళ్ళ కొడుకు ఏదో మన రాష్ట్రానికి వరగపెడతారని చెప్పి చూశారు. 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన ఈ జైలు ఖైదీ అన్న వదిలిన బాణంతో తల్లిని ఎరగా వేసేసి ఏం చేశాడంటే, వాళ్ళ బాబాయి రక్తంతో తడిచిన కుర్చీలో కూర్చున్నాడు ఒక సీఎం హోదాలో. మరి అట్లాంటి సీఎం హోదాలో ఉండి 19 నుంచి 24 వరకు ఏం చేశాడు? రాక్షస పాలన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. మరి అట్లాంటిది 2024 తర్వాత 151 స్థానాల నుంచి 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టి ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బాబు ఈ రోజు నుంచి, ఇంతకు ముందు మేము సై అంటే సై అన్నాం, ఈ రోజున సై అంటా లేవు, ఇంకా మీరు నోరు మూసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నమ్మే ప్రసక్తే లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, నమస్తే.